విజయ్ గారు చెప్పినట్టు రాకేష్ గారు మనం చూస్తున్నాం నిజంగానే 2 నెలల ముందు నుంచే రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు కన్నీళ్ళని కనుక తీర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అంశం. ఎట్లా చూడాలి 19-20 కిలోల తరుగు తీస్తే ఇక రైతుకు మిగిలేది ఎట్లా అనే ఆవేదన కూడా క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ అండి రాజు గారు, మీకు అదేవిధంగా విజయన్నకి టీఎన్ఎస్ ప్రేక్షకులు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఉన్నటువంటి అంటే రైతు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈరోజు పంట ధాన్యం అంటే అమ్మడానికి వచ్చిన తర్వాత, ఇది మీరు నేను చెప్పింది కాదు, స్వయంగా ఈ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రంలో పండినటువంటి పంట 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే మేము కొనుగోలు చేస్తామనుకున్నది 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే అక్కడనే ఒక 50 లక్షల మెట్రిక్ టన్నులు రైతు ఏదన్నా చేసుకొని ఎక్కడన్నా పోనని చెప్పాడు. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పాడు. మేము 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికి కొనుగోలు చేయలేదు. 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, కేంద్రం మాకు ఒప్పుకున్నది అన్నాడు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఆయన మొన్న డిక్లేర్ చేసిందంట, 2 డేస్ కింద డిక్లేర్ చేసిందంట 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసాం, 10 రోజులలో బంద్ చేస్తాం. ఓకే, అంటే 2 months నుంచి ఏదైతే అది ప్యాడీ కొనుగోలు చేస్తారో అది కంప్లీట్ కాలేదట. 10 డేస్లలో మిగిలినటువంటి కోటి అంటే ఇప్పుడు 50 లక్షలు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తారంట. 1,40 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి నువ్వు కొనుగోలు చేసింది 53 లక్షలు. ఈ రోజుకు నాకు తెలిసి 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే మరి 1,40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలి? అంటే దాదాపుగా 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా అక్కడనే రైతుల దగ్గర ఉన్నది, దాన్ని కొనుగోలు చేయట్లేదు. ఇదొక అంశం అయితే, ఇంకో అంశం ఏమవుతుందంటే మక్కలకు వచ్చేసరికి ఇప్పటిదాకా కొన్నది 10 lakhs మెట్రిక్ టన్నులు మాత్రమే. మొత్తం అక్కడ మార్కెట్లో అవైలబుల్ ఉంది 40 lakhs మెట్రిక్ టన్నుల ఏదైతే మక్కలు అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారంటే ఇప్పుడు వరి రైతులు ఎవరైతే అమ్ముకోనికి వేరో కౌలు రైతు తంబు పెడితే అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మక్క రైతుకు వచ్చేసరికి అది కౌలు రైతు తంబును కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. అరే నువ్వు కౌలు రైతుకు 15,000 ఇస్తాను, 15,000 పక్కన పెట్టాయా? నువ్వు కనీసం వాళ్ళు మక్కలు అమ్ముకుంటాను మార్కెట్లోకి అయితే తంబు పెడితే యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? కౌలు రైతును ఖతం చేసి పడేసారు. ఇక రైతు కూలీలకు 12,000 ఇస్తానే లెక్కనే లేదు. ఒదిక్కు రైతు బంధు బంద్ చేసారు, ఒదిక్కు రైతు కూలీలో కౌలు రైతులు నాశనం చేస్తున్నారు ఇప్పుడు మక్కలతోటి, అదేవిధంగా రైతు కూలీలను నాశనం చేశారు. ఇవన్నీ ఒక అంశం అయితే ఈరోజు వానలు పడతాయి. మళ్ళీ వానలు పడితే కంపల్సరీ తాడ్పాలని మనం ఇవ్వాలి. తాడ్పత్రి మేమంటాము, తాడ్పత్రి ఏవైతే ఉంటాయో దాని మీద ఒక కప్పెట్టి ఆ తాడ్పత్రులు అన్ని కూడా ఇవ్వాలి, ఇస్తలేరు. ఇంకొకటి ఏమవుతుందంటే ఇప్పుడు రైతు ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తుండు, పంట తను పండించుకున్నాడు. ఎకరానికి ఇప్పుడు ఏమైంది, కాలం మంచిగా 40 క్వింటాల దాకా వస్తుంది. నువ్వు 32 క్వింటాలే కొంటా అంటాను. 32 క్వింటాలు కొన్న తర్వాత మళ్ళీ ఏమైంది, మొన్న మీరు నేను చెప్పే మాటలు కాదు, మంత్రులు చెప్పిన మాటలు ఇవన్నీ చెప్పేది. స్వయంగా ఈ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నారు, మా కాడ 10% తరుగుదిస్తారు అన్నారు. అంటే నువ్వు ఆల్రెడీ దానికి తరుగుదిస్తున్నావు అంటే 30 క్వింటాలలో అంటే నువ్వు డిక్లేర్ చేసిందే 3 కిలోలు, దగ్గర 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తారు. మరి తరుగు ఎందుకు తీస్తారా అని చెప్పేసి అడిగితే లారీలో ఏం చెప్తారు, అసలు లారీలు పెట్టేటోడే లేరు. లారీలు ఎందుకు పెడతలేవురా బాబు అంటే డీజిల్ ధర పెరిగింది, లారీలు నాకు ధర పెంచలే అంటాడు. ధర పెంచలే అని వీళ్ళు ఇద్దరు కలిసి అంటే కాటకాడ పెట్టేటోడు లారీ ఇద్దరు కలిపితే ఎంత తీస్తారు, 6 కిలోల తరుగు తీస్తారు. మరి 6 కిలోల తరుగు ఎవరి మీద పడుతుంది అంటే రైతు మీద పడుతుంది. మరి రైతు మళ్ళీ ఎందుకు అక్కడ ఉన్నాడంటే 6 కిలోల తరుగు తీసినవరా బాబు నాకు, కానీ నా వడ్లయితే కొను, నా వడ్లు కొనకపోతే ఇప్పుడు అమ్ముడు పోకపోతే ఏం చేసుకోవాలి నేను?